ఫోటోలు దిగండి. రోప్ రోప్ ఏమనంటే కాంప్రమైజ్ అయ్యాలనుకోండి అంటున్నారు సార్. అన్ని రకాలుగా అన్నీ చేసాం అన్నీ ఏం చేయాలో కానీ ఎక్కడ రాలేదన్నా. ప్రతి ఒక్కరికి మెయిల్ కూడా పెట్టామన్నా. మీ ఆఫీస్ నెంబర్ చాలా ట్రై చేస్తాం కానీ అవ్వట్లేదన్నా. అన్ని మెయిల్స్ పెట్టాను సార్. బాబు మీద కడుపులో చనిపోయాడని రాశారు సార్. కేషీట్లో మాత్రం బతికే ఉన్నాడని రాశారు. అప్పటి వరకు నొప్పులన్నీ తెలిసిన నార్మల్ డెలివరీ కానీ ట్రై చేస్తారు. పైకి ఎక్కి నొక్కిస్తారు. అలా చేస్తుండగా ఇలా చేస్తే ప్రాబ్లం అవుతుంది, సీనియర్ డాక్టర్స్ ప్రాబ్లం అవుతుందని మాట్లాడుకుంటారు వాళ్ళు. ఒక్క సీనియర్ డాక్టర్ లేదు, పీజీ ట్రైనర్స్ అలా ఎక్కి నాకు ఫస్ట్ ఆయనతో పుష్ చేయించారు సార్. ఆవిడైతే నిమిషాన్ని పుష్ చేసింది పక్కన. కానీ డాక్టరే సార్, పీజీ డాక్టర్ నా పైకి ఎక్కిన ఇటు అటు హెడ్ పచ్చిగా చొక్కేసరికి నాకే ఊపిరి ఆడలేదు సార్. ఊపిరి కరిస్తే నన్ను కొట్టారు, జుట్టు పీకారు, లాస్ట్ కి బేబీ చంపేసారు సార్. మళ్ళీ వాళ్ళు చనిపోయినారు సార్. ఈ బేబీ చనిపోయింది, కేసు అవుతుంది ఎలా అనేసి నేను మెల్లగా వచ్చి మా ఫ్యామిలీకి చెప్పేలోగా వీళ్ళేమో అంటే వాళ్ళు అన్నారు సార్, పోస్ట్ మార్టం చేస్తే బేబీని ఇవ్వము మేడం చెప్తేనేమో ఆవిడేమో ఎందుకు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆవిడకి తెలియకుండా ఎందుకు చేస్తున్నారు అన్న. కొంచెం మీరే చేయాలన్న. మా ఫ్యామిలీ చెప్పారు సార్, 3 o'clock సిజేరియన్ చేసేది, పెయిన్స్ భరించలేకపోతుంది అంటే డాక్టర్స్, మీరు డాక్టర్స్ మెయిన్ డాక్టర్స్ బయట పోతే పేషెంట్ తీసుకున్నారు, చాలా తిట్టారు సార్. నాకు ఆ సపోర్ట్ కూడా ఎవరు ఇవ్వలేదు సార్. పక్క నుండి మా ఫ్యామిలీని కూడా ఎవరిని రానలేదు. కానీ లేడీస్ గాని పంపించాలి కానీ హెచ్ఓడి మేడం ఎవరినైనా పంపిస్తే పక్క డెలివరీ పేషెంట్ సిగ్గుపడతారు కదా అని అడుగుతున్నారు మేడం. లేడీస్ ని పంపించాలి కదండి, సమాధానం చెప్పలేదు అన్న. చేతికి బ్లడ్ పోతే సిజేరియన్ కెనప్పుడు బ్లడ్ చాలా పోయింది సార్. డాక్టర్ దగ్గర మా మదర్ వెళ్ళి బ్లడ్ పోతుంది పట్టించుకోండి అంటే డెలివరీ టైంలో ఇవన్నీ కామన్, పడినవ్వండి ఇవన్నీ పడ చాలా ఇబ్బంది. సింహాచలం టెంపుల్లోనే చేస్తున్నారు. కలెక్టర్కి రిపోర్ట్ చేస్తాం, కలెక్టర్ని డైరెక్ట్గా కలిసాము. మన ఆఫీస్ కూడా మెయిల్ పెట్టాం సార్. ప్లీజ్ సార్, మీరే ఉన్నారన్న, మీరే మేము అనుకుందాం అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, మీరు ఎలాగైనా చేయాలి. ప్రాబ్లం ఏంటంటే ఇంకెవ్వరికి ఇలా ఇబ్బంది పడకూడదు. ఉమాదేవి, నేను సింహాచలం గోశాల లేఅవుట్ దగ్గర ఎస్ఎన్ఆర్ ఆపోజిట్లో ఉంటాను. నాకు నేను December 2nd డెలివరీ కానీ కేజీహెచ్లో జాయిన్ అయితే డాక్టర్స్ నిర్లక్ష్యం వల్ల బేబీ చనిపోయింది. వాళ్ళ వల్లే చనిపోయింది. నాకు బేబీ హెల్త్ అంతా బాగానే ఉంది. నార్మల్ ట్రై చేశారు కానీ లాస్ట్ సిజేరియనే చేశారు. బేబీని చంపేశారు. బేబీ మీద ఒకటి కడుపులో చనిపోయాడని రాశారు కానీ కేషీట్లోనేమో బ్రతికే ఉందని రాశారు. వాళ్ళు తప్పు అని తెలిసి కూడా వాళ్ళు అలానే చేశారు. ఇది విషయం నేను మెలకులోకి వచ్చి మా పేరెంట్స్కి అన్నీ చెప్పేలోగా బేబీని కూడా అంటే పోస్ట్ మార్టంకి ఇస్తే మళ్ళీ బేబీని ఇవ్వను అన్నారు. సో మా పేరెంట్స్ ఏం చేశారంటే ఎందుకు అని చెప్పేసి పోస్ట్ మార్టంకి చేయనివ్వలేదు. డాక్టర్సే చెప్పారు పోస్ట్ మార్టం చేస్తే మళ్ళీ బేబీని ఇవ్వము అని. అందువల్ల నేను మెలకులోకి రాకముందే అన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత నేను మెలకులోకి వచ్చి చెప్పిన తర్వాత మా వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేశారు. మొత్తం అన్నిటికి ప్రెస్కి అన్నిటికి ఇచ్చాము. కలెక్టర్ గారిని కలిసాము, నాగబాబు గారిని కలిసాము, అయినా ఏం అవ్వలేదు. ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారిని కలిసాము. ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పారండి. ఆయన మీద నమ్మకంతోనే ఇక్కడికి వచ్చి చాలా వెయిట్ చేసి ఆయన కలిసాం సార్. మీ ఫోన్ నెంబర్ అమ్మా? నా
ఫోన్ నెంబర్ 9391275620. ఒకసారి మళ్ళీ చెప్పండి. 9391275620. ఇది మా బ్రదర్ నెంబర్. మా హస్బెండ్ నెంబర్ వచ్చేసి 8886872235. మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి భరోసా ఇచ్చారు? ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పారు సార్. నా బాధ అంతా ఓపిక్గా విన్నారు. ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఫైల్ కూడా తీసుకున్నారు. ఆయన మీద నమ్మకంతో మేము ఇంతవరకు వచ్చాం సార్.